ప్రసాద్ గారు అందరికీ సోదరుడి మనందరికీ కూడా మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తుంటూ సమయంలో ఉన్నటువంటి ముఖ్య వైపు చూస్తూ మనకున్నారు కొంతమంది నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు నెల్లూరులో ఒక మంచి కార్యక్రమం ఈరోజు పరిశ్రమ ఇనాగరేషన్లో నేను పాల్పంచుకోవడం చాలా సంతోషం ఉంది. ఇది ఎంతో కాలం నుంచి పెండింగ్ ఉన్నది. 1979లో కొంతమంది వ్యక్తులు ఈ ల్యాండ్ కొన్నారు. ఈ ల్యాండ్ కొన్నవారు పసుపులేటి రామమూర్తి గారు, అదేవిధంగా బాలకోటయ్య, జిఎల్ నరసింహారావు, ఎం చంద్రమోహన్, పరడాల ప్రభాకర్, సిద్ధశెట్టి రామకృష్ణయ్య, పట్నం ఈశ్వరయ్య, ఎన్జి మూర్తి గారు, గురుమూర్తి గారు, వీరందరూ 1979లో ఉంటే అప్పటి నుంచి పెండింగ్ ఉంది. 2023లో నువ్వు 22 అధ్యక్షుడు ఎప్పుడైంది? అధ్యక్షుడు 22లో గిరి దీనికి చైర్మన్ అయ్యారు. దీని విషయం అభివృద్ధి అనేక సార్లు లక్ష్యాలు కూడా రావటం, అనేక విషయాలు దీని మీద డిస్కస్ చేయడం జరిగింది. చివరికి ఎలాగైనా 2023లో దీన్ని శంకుస్థాపన చేసి ఒక చక్కటి బిల్డింగ్ నెల్లూరులో కలుపు కులస్తులకు, పేదలు, నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఏర్పాటు చేసిన గిరిని మరియు దీనికి సంబంధించిన ప్రతి ఒక్కరిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. దీన్ని కట్టేటప్పుడు నా దగ్గరికి వచ్చారు. కట్టే ముందు కొంత ఫండ్ మీరు కూడా ఇవ్వమంటే అప్పుడు 30 లక్షలు ఇచ్చినట్టున్నాను. మళ్ళీ ఈ మధ్య వచ్చి మళ్ళీ అడిగితే ఒక 20 లక్షలు ఇచ్చాను. మొత్తం 50 లక్షలు ఇచ్చాను. కృష్ణమూర్తి గారు కూడా ఒక 33 లక్షలు దీనికి ఇవ్వటం జరిగింది. అనేక మంది దాతలు కూడా దీనికి చేశాను. అయితే దీంతో ఈరోజు నేను గవర్నమెంట్లో ఉన్నాను, ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నాను. 2014-15లో కూడా విద్యాశాఖ మంత్రిని. అప్పుడు బీసీ భవన్ అని ఇలా అనేక భవన్లు కట్టేటప్పుడు ఒక కాంపౌండ్ కూడా కడతామని మన ఎరగాలం టెంపుల్ దగ్గర 3.43 ఎకరాలు ఉంటే దాన్ని వెంటనే కలెక్టర్ చెప్పి అప్పటికప్పుడు క్యాబినెట్ పంపించి అప్రూవ్ చేసి 3.43 ఎకరాలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షలు శాంక్షన్ చేస్తే నారాయణ గ్రూప్ నుంచి ఒక 1 crore ఇచ్చి గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ చేశాం. మళ్ళా ఈసారి మంత్రి కాగానే మళ్ళీ నారాయణ గ్రూప్ నుంచి ఒక 1 లక్ష ఇచ్చి ఇంకో 1 crore ఇచ్చి ఫస్ట్ ఫ్లోర్ కూడా పూర్తవుతుంది. అది గవర్నమెంట్ అంటే ఈరోజు ప్రైవేటు వ్యక్తులు గిరి మరియు వారి యొక్క భూమి అంతా కలిసి గవర్నమెంట్లో ఎక్కడుంటే గవర్నమెంట్ శాంక్షన్ కూడా చేస్తుంది. అది ఇంత కష్టం కాదు. ప్రైవేట్లో చేయటం అంటే చాలా కష్టం. అందరినీ సమయపరచుకోవాలి. రకరకాల కామెంట్స్ చేస్తారు. వీటిలన్నింటినీ అధిగమించి చాలా చాలా చక్కగా కట్టారు. దీనికి కట్టానికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క కాలేజీ భవనాన్ని నిర్మించిన ఈ సొసైటీ ఏదైతే ఉందో, సొసైటీ పేరు ఇది బలిజ తెలగ కాపు సంక్షేమ సంఘం అనే ఒక ఆర్గనైజేషన్తో దీన్ని రన్ చేస్తున్నారు. వీళ్ళు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. 1, 2 కాదు. ఇప్పటి వరకు వీళ్ళు చేసింది తీసుకుంటే
ప్రతి నెల నిరుపేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక 25 కిలోల బియ్యము నిత్యావసర వస్తువులు ఇస్తున్నారు. ఇంతవరకు దానికి దాదాపు 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. 250 కుటుంబాలకు ఈరోజు అటువంటి సహాయం చేశారు. దానికి ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా మహిళలు ఎవరైతే మహిళలు ఉన్నారో, పేదలు నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా ముందుకు తీసుకురావాలి, వాళ్ళ కాలంలో నిలబడాలనే ఉద్దేశంతో వాళ్ళందరికీ 90 రోజులు కుట్టు మిషన్ ట్రైనింగ్ ఇప్పిస్తూ వారికి మిషన్లు ఏర్పాటు చేస్తూ ఈరోజు ముందుకు పోతున్నారు. దాన్ని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మూడవది అన్నిటికంటే ముఖ్యమైనది, ఇందాకనే మన యొక్క సభ్యులు మాట్లాడుతూ ప్రకాష్ రావు గారు, ఆర్ఎం ప్రకాష్ రావు గారు అడ్వకేట్ మాట్లాడుతూ విషయం చెప్పారు. ఈరోజు సమాజంలో నిజంగానే దళిత కులస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని కులాలతో పోలిస్తే చాలా అక్కడికి ఉన్నాం. దాన్ని బాగా స్టడీ చేస్తే దానికి కారణం ఏంటంటే వాళ్ళు చెప్పినట్టుగా ఫస్ట్ ఎడ్యుకేషన్ ఈరోజు కొన్ని కులాల వాళ్ళు చదువుకున్న చదువులతో పోలిస్తే దళితులు చదువుకున్నది చాలా చాలా తక్కువ. వాళ్ళు చెప్పినట్టు ఫస్ట్ చదువు, ప్రతి ఒక్కరూ ఎడ్యుకేట్ అయితే ఆటోమేటిక్గా రాజకీయాలు వస్తాయి, ఆర్థికంగా డెవలప్ అవుతారు. ఇవన్నీ చేయాలి. దానికి యాక్చువల్గా ఈ యొక్క ట్రస్ట్ ఏదైతే ట్రస్ట్ ఉందో వాళ్ళు కూడా ఈరోజు యాక్చువల్గా ఎంతోమంది పిల్లలు ఎవరైతే బలిసి చదువుకుంటూ తల్లిదండ్రులు ఖర్చు పెట్టలేక మధ్యలో ఆగిపోతున్నారో అటువంటి వాళ్ళు ఆగిపోవాలని ఉండడానికి దాదాపు ఇప్పటివరకు ఒక 100 కుటుంబాలు పిల్లలకి దాదాపు 3 లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళకి ఫీజులు కూడా కట్టారు. దాన్ని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇప్పుడే కృష్ణమూర్తి గారు అనేక విషయాలు చెప్పారు. అదేవిధంగా మన యొక్క శాసనసభ్యులు శ్రీనివాస్ గారు కూడా అనేక విషయాలు చెప్పడం జరిగింది. అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ గంగాధర్ గారు కూడా అనేక విషయాలు చెప్పడం జరిగింది. ఏది ఏమైనా నేను ఒకటే చెప్పేది, మనుషులు డెవలప్ కావాలి అంటే ఏది కూడా ఊరికే రాదు, ఏదైనా కష్టపడాలి. ఈరోజు నేను ఇచ్చి మీ ముందు స్థాయిలో పెట్టానంటే కష్టపడితే. మీకు అందరికీ తెలుసు, మా నాన్నగారు ప్రైవేట్ బస్ కండక్టర్, ఆర్టీసీ కాదు. ఆయన 8 ఉదాహరణ జరిగింది. మా అమ్మగారు 7 ఉదాహరణ. కానీ ఈరోజు ఈ స్టేజ్కి వచ్చానంటే కేవలం కారణం ఏంటంటే చక్కగా చదవకండి. అందువల్ల నేను అందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది, అందరికీ చెప్పేది కూడా మన పిల్లల్ని బాగా చదివించండి. దానికి ఈ ట్రస్ట్ కూడా ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ కూడా ఇంకా వారు చేసే కుటుంబ మిషన్లు కావచ్చు, నిత్యావసరం ఇవ్వటం కావచ్చు, అందులో ఎడ్యుకేషన్కి స్పెషల్గా డ్రైవ్ చేయాలని ఎంతోమందికి సహాయం చేయాలని కోరుకుంటూ, దాంట్లో నా వంతు కూడా ఖచ్చితంగా నారాయణ ఆర్గనైజేషన్ నేను కూడా చేస్తానని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి సెలవు. ఇక్కడ ఈ కాపు భవనానికి నన్ను పిలిపించుకునే అవకాశం కల్పించిన మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి సరిపోయిన నమస్కారం. ఎందుకంటే నేను ఇవాళ ఎమ్మెల్యే అయ్యాను. మా నాన్నగారు ఒక ఆర్టీసీ డ్రైవర్ చెప్పడానికి నేను తీసుకోకూడదు. ఎందుకంటే మా నాన్నగారు కష్టపడ్డారని చెప్పడం తప్పులేదు, మా నాన్నగారు రిక్షా లాగేయడం చెప్పడం తప్పులేదు, మా నాన్న కన్ను వేసేయంటే తప్పు భయపడాలి. కాబట్టి నేను వెలుగులో ఉన్నాను కాబట్టి, ఆ ప్రాంతంలో మా ఓటింగ్ ఉంది కాబట్టి అప్పుడు నన్ను మున్సిపల్ చైర్మన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మళ్ళీ నన్ను ఎమ్మెల్యే చేశారు. ఒకసారి ఓడిపోయినప్పుడు కూడా రెట్టింపు ఉత్సాహంతో దానికి మనకు మెజార్టీ వచ్చిన ఓట్లు కూడా ఎదర పార్టీకి ఇవ్వకుండా వైసీపీని తొంగళకు తొక్కి నన్ను గెలిపించారు. మా తాడేపూడి వాసులు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు చాలామంది చెప్తారు కులం గురించి మాట్లాడకూడదు. కరెక్టే, మాట్లాడకూడదు. కానీ ఇవాళ కుల రాజకీయమే జరుగుతుంది. ఇవాళ కాపులు ఎక్కడైనా బాగుపడతారు అంటే దాన్ని అనిసిన వ్యక్తులు నలుగురు. నేను సంజీవ్ రెడ్డి గారు, కాసు బ్రహ్మానంద రెడ్డి గారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు, మరి రాజశేఖర్ గారు. ఇవన్నీ నిజంగా అడుగుతా ఉన్నా. ఇవాళ చాలా మంది పెద్దలు నేను అడుగుతా ఉన్నా, మీకు సిగ్గుందా అని అడుగుతా ఉన్నా. మీకు సిగ్గుంటే వాళ్ళు వెనకాల నిలబడతారా? ఇవాళ రిజర్వేషన్ కోసం రోడ్డు ఎక్కి అడుక్కోపోతే
రోజు ఉన్న రిజర్వేషన్ మనం తీసేసినప్పుడు మీరంతా ఎక్కడ పడుకుంటారని అడుగుతున్నాం. వంగవీటి మోహన్ గారు లేకపోతే కాపు కులం కాపులే గుర్తులేదు. చిరంజీవి గారు లేకపోతే రాజకీయాల్లో మనం 70 లక్షలు ఓడుతున్నాయని మనకే తెలియదు. ఇలాంటివన్నీ చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు వంగవీటి మోహన్ రావు గారు చనిపోవడం మన దురదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా. ఆయనతో ట్రావెల్ చేసిన వ్యక్తులు ఈరోజు మనమే కులాన్ని పెద్దన్న పాత్ర పోషించమని చెప్తా ఉన్నాడు. ఇవాళ వంగవీటి మోహన్ రావు గారిని తర్వాత అంత చరిష్మా ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్. ఇవాళ ఆయన మీద తెల్లవారితే కూటమి వీక్ అవ్వాలంటే పవన్ కళ్యాణ్ వీక్ అవ్వాలి, పవన్ కళ్యాణ్ అంటే బలిజోడు వీక్ అవ్వాలి, కాపాడు వీక్ అవ్వాలని ఆలోచనతో పనిచేస్తున్నటువంటి ఈ దుర్మార్గం రాజకీయాన్ని మనం ఖండించకుండా ఇవాళ నారాయణ గారు మనం బలిజ భవన్ కోసం 50 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చారని మనం ఓటు వేయమంటున్నారు. ఆయన రాష్ట్రం అంతా కూడా బాగుంటుందని ఆలోచించే వ్యక్తి. వాళ్ళ కాలేజీలో ఎలాంటి చదువులు చదవాలో లేని పిల్లలు కూడా అలాంటి చదువులు చదవాలని ఆలోచించే వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తిని కూడా రేపు ఎలక్షన్ వచ్చినప్పుడు మొన్న ఎలక్షన్లో ఓడించారు కదా, ఆయన ఏం తప్పు చేశాడు? మనం అవసరం వచ్చినప్పుడు మీ బలిజోడడం కాపురం చెప్పుకోవడం కాదు, మీ మనసులో ఉన్న కోరిక బలమైన కోరిక నారాయణ గారు మన కోసం నిలబడ్డాడు. ఆయన పార్టీతో సంబంధం లేదు, మన కులముడు మనం చేసినప్పుడు మనం మర్చిపోతా ఉన్నాం. డబ్బుకో లేకపోతే కులానికో మతానికో అమ్ముడు పోవద్దని చెప్పి నేను మేము మనస్ఫూర్తిగా అందుకే వచ్చాను ఇక్కడ. ఇంకంతగా నేను ఈ డిగ్రీ మాట్లాడే పెద్దోడు నేనేం కాదు. ఎందుకంటే మన కులంలో ఈర్ష్య ద్వేషాలు వదిలేసి ఒకటి ఎదురుకెళ్తే 10 మంది సాయం చేయాలి. ఆ గుణం మనకి వర్తించి లేదు. ఇప్పుడు రావాలని సదుద్దేశం ఈ జనరేషన్ మారాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నారాయణ గారు ఉంటే 10 మంది విద్యార్థులు చదివిస్తారు పేద పిల్లలు. అలాంటి వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉంటే వాళ్ళ భారత రాష్ట్రం అంతా నారాయణ గారు తెలియని వ్యక్తి ఉండడు. అంటే అది రాజకీయాల నుంచి వచ్చింది కాదు, ఆ తల్లిదండ్రులు ఇచ్చింది కాదు. ఆయన వ్యక్తిత్వం మీద ఆయన సౌమ్యుడిగా ఉండి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా నమ్ముతారంటే అది ఏకైక వ్యక్తి నారాయణ గారు. ఆయన కుటుంబాలు అంటే ఆ నమ్మకాన్ని చూసినా కాదు, మన బిహేవియర్ బట్టి వస్తుంది. మనం ఏదో బుధమే చేసారు కదా మీద ఎక్కేసి జనం చాలా మంది ఉంటారు. కానీ అది కాదు మనకు కావాల్సింది. ఖచ్చితంగా మనకు ద్రోహం చేసిన వ్యక్తుల్ని దూరం పెట్టండి. మన కోసం ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు 5% రిజర్వేషన్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి అయితే తీసేసిన తర్వాత చాలా మంది కాదు జగన్మోహన్ రెడ్డి గారు తిరిగారు. వాళ్ళు చూస్తే నవ్వుతుంది. ఒక దొంగ రోడ్డు మీద తిరగనిస్తే ఆయన వెనకాల తిరుగుతున్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇవాళ సామాన్యుడు ఎవరైనా తప్పు చేసి వాటి జైలు వేసేస్తారు. 40,000 కోట్లు ఈడీ కేసు పెట్టుకుంటే కనీసం దాన్ని ముట్టుకునే ఇది లేదు, ఏదో అయిపోతుంది లేదా మళ్ళీ తిరుగుబాటు వచ్చేస్తుంది. ఏమవుతుందండి? దొంగలు రోడ్డు మీద వదిలేస్తే ఏం చేస్తారు? దొంగతనమే చేస్తారు. గడిచిన 5 సంవత్సరాలు చేశారు, దోశారు, వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు కూడా వాళ్ళ వెనకాల తిరిగాను. నేను బతుకులు వస్తాను మీకు చెప్పినట్టు వస్తారుగా మీకు చెప్తాను, మీలో ఎవరైనా ఉంటే మారండి, మన వారి కోసం పనిచేయండి, మన కులానికి జరిగిన అన్యాయాన్ని గుర్తు చేసుకోండి ఒకసారి అని చెప్పి తెలియజేసుకుంటూ ఇలాంటి చోట మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్న జరిగింది. చెందిన వ్యక్తి గారు కాబట్టి ఆయన ఆ స్థాయి దాకా వచ్చారు. ఆయన ఏదన్నా అంటే అది చేయాలని పట్టుతున్న వ్యక్తి. అదేవిధంగా దీనికి మరొక దాతగా చంద్రబాబు కృష్ణమూర్తి గారు, ఆయన 70 సంవత్సరాలు దాటిన వయసు అయినప్పుడు కూడా మరి నేను బలిజోడిని ఈ బలి కులానికి ఏదో చేయాలని ఆలోచనతో ఒప్పులుగా మాట్లాడి దీనికి 25 లక్షల రూపాయలు ఇచ్చి ఈ భవనాన్ని పూర్తి చేసినందుకు వారికి కూడా తెలియజేసుకుంటూ, అలాగే మాదాసు గంగాధరరావు గారు, చాట్ల నరసింహరావు గారు, టీడీపీ పార్టీ సీనియర్ నాయకులైన తోట కృష్ణయ్య గారు, వెంకటగిరి, ఆర్